ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 దేశాలు జలాంతర్గాములను సబ్మారిన్స్ కలిగి ఉన్నాయి. అయితే అన్ని దేశాల వద్ద క్రియాశీలక యాక్టివ్ జలాంతర్గాములు లేవు. చైనా, అమెరికా, రష్యా, భారత్, ఉత్తర కొరియా వంటి 11 దేశాలు ప్రధానంగా వీటిని నిర్వహిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రధాన దేశాల జలాంతర్గాముల సంఖ్యను పరిశీలిస్తే అమెరికా అత్యంత శక్తివంతమైన మరియు అతిపెద్ద అణు జలాంతర్గామి దళాన్ని కలిగి ఉంది. అమెరికా యుఎస్ఏ వద్ద ప్రస్తుతం సుమారు 71 క్రియాశీలక జలాంతర్గాములు ఉన్నాయి. ఇవన్నీ అణుశక్తితో పనిచేసేవే. వీటిలో బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు మరియు అటాక్ జలాంతర్గాములు ప్రధానమైనవి. చైనా తన నౌకాదళాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం చైనా వద్ద దాదాపు 61 నుండి 78 వరకు జలాంతర్గాములు ఉన్నట్లు అంచనా. ఇందులో అణుశక్తితో పాటు డీజిల్ ఎలక్ట్రిక్ రకాలు కూడా ఉన్నాయి. రష్యా వద్ద సుమారు 58 నుండి 66 జలాంతర్గాములు ఉన్నాయి. ఇవి సాంకేతికంగా అత్యంత అధునాతనమైనవి. ఇక భారతదేశం విషయానికి వస్తే భారత నౌకాదళం ప్రస్తుతం 19 క్రియాశీలక జలాంతర్గాములను నిర్వహిస్తోంది. వీటిలో అరిహంత్ తరగతికి చెందిన అణుశక్తి జలాంతర్గాములు మరియు కల్వరి వంటి అత్యాధునిక డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములు ఉన్నాయి. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రాబోయే కాలంలో మరిన్ని జలాంతర్గాములను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. జలాంతర్గామిలో పనిచేసే సిబ్బంది మరియు అధికారుల ఎంపిక ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంటుంది. ఒక సైనికుడు శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు జలాంతర్గామి సిబ్బంది మానసికంగా కూడా చాలా బలంగా ఉండాలి. ఒకసారి జలాంతర్గామి సముద్రం లోపలికి వెళ్తే అది తిరిగి భూమిపైకి రావడానికి వారాలు లేదా నెలలు పడుతుంది. అమెరికా వంటి దేశాల జలాంతర్గామి సిబ్బంది 300 రోజులకు పైగా సముద్రంలోనే గడిపిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ మన దైనందిన జీవితంలో ఉండే స్మార్ట్ఫోన్లు లేదా ఇంటర్నెట్ వంటి సాంకేతికతలు ఉండవు. బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా, కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా వారు రోజులు గడుపుతారు. కొన్నిసార్లు తాము సముద్రంలో ఎక్కడ ఉన్నామో కూడా సిబ్బందికి తెలియదు. జలాంతర్గాములు అనేక క్షిపణులను మిస్సైల్స్ మోసుకెళ్తాయి. కాబట్టి చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం సంభవించవచ్చు. అందుకే మానసిక స్థిరత్వం ఉన్నవారిని మాత్రమే దీనికి ఎంపిక చేస్తారు. జలాంతర్గాములు డీజిల్ లేదా అణుశక్తితో న్యూక్లియర్ ఫిషన్ నడుస్తాయి. డీజిల్ జలాంతర్గాములు ఇంధనం కోసం తరచుగా ఉపరితలానికి రావాల్సి ఉంటుంది. కానీ అణుశక్తితో నడిచేవి ఒకసారి ఇంధనం నింపితే సుమారు 20 ఏళ్ల వరకు నిరంతరాయంగా పనిచేయగలవు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ మరియు భారత్ అనే 6 దేశాల వద్ద మాత్రమే అణుశక్తి జలాంతర్గాములు ఉన్నాయి. భారతదేశంలో అరిహంత్ క్లాస్ జలాంతర్గాములు అణుశక్తితో నడుస్తాయి. జలాంతర్గామి ఒక మూసివున్న వాహనం కాబట్టి అందులోని గాలి మరియు నీరు నిరంతరం శుద్ధి చేయబడి తిరిగా ఉత్పత్తి చేయబడతాయి. నీటి నుండి ఆక్సిజన్ను వేరు చేయడానికి ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. అయితే ఆహారం నిల్వ ఉండటంపైనే వారు ఎన్ని రోజులు లోపల ఉండగలరనేది ఆధారపడి ఉంటుంది. స్థలం తక్కువగా ఉండటం వల్ల అధికారులు సైతం ఒకే గదిని 2-3తో పంచుకోవాల్సి ఉంటుంది. దీనిని హాట్ బంకింగ్ అని పిలుస్తారు. సాధారణంగా వీరికి 6 గంటల విధి నిర్వహణ, 6 గంటల విశ్రాంతి వంటి షిఫ్టులు ఉంటాయి. జలాంతర్గామి లోపల డీజిల్, పెయింట్ మరియు మనుషుల చెమట వాసనలు కలిసిపోయి ఒక రకమైన వాతావరణం ఉంటుంది. సూర్యరశ్మి తగలకపోవడం వల్ల వీరి శరీరాలపై కొంత ప్రభావం ఉంటుంది. లోపల ఎవరికైనా అనారోగ్యం కలిగితే తగిన మందులు అందుబాటులో ఉంటాయి. పరిస్థితి విషమిస్తే హెలికాప్టర్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలిస్తారు. జలాంతర్గామికి కిటికీలు ఉండవు కాబట్టి బయటి ప్రపంచాన్ని చూడటానికి పెరిస్కోప్ ఉపయోగిస్తారు. అలాగే నీటి అడుగున శత్రువులను లేదా అడ్డంకులను గుర్తించడానికి సోనార్ అనే సెన్సార్లను వాడుతారు. నిశ్శబ్దంగా ఉండటం జలాంతర్గామి యొక్క అతిపెద్ద బలం. అందుకే గట్టిగా మాట్లాడటం లేదా శబ్దం చేయడం అక్కడ నిషేధం.
వినోదం కోసం పెన్ డ్రైవ్లలో ఉండే సినిమాలు చూడటం, కార్డులు లేదా చెస్ ఆడటం వంటివి చేస్తారు. దేశ రక్షణ కోసం ఎటువంటి వినోదాలు లేకపోయినా అత్యంత కఠినమైన పరిస్థితుల్లో జలాంతర్గామి సిబ్బంది నెలల తరబడి సముద్ర గర్భంలో పోరాడుతుంటారు. తనాలు మరియు ఇతర సౌకర్యాలు జలాంతర్గాముల్లో పనిచేసే వారికి ఉండే ప్రమాదం మరియు కష్టాన్ని బట్టి వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో ఒక అధికారి నెలవారీ జీతం అన్ని అలవెన్సులతో కలిపి సుమారు 1,20,000 రూపాయలు నుండి 2,50,000 రూపాయలు పైగా ఉంటుంది. అమెరికాలో ఇది అత్యధికంగా 2.6 లక్షల రూపాయలు నుండి 10 లక్షల రూపాయలు వరకు ర్యాంకును బట్టి ఉంటుంది. రష్యాలో దాదాపు 1 లక్షలు మరియు చైనాలో 1-2 లక్షల నుండి 3 లక్షల రూపాయలు వరకు వేతనాలు అందుతాయి. ఈ వేతనాల్లో వారి ప్రాణాలకు ఉండే రిస్క్ మరియు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల ఇచ్చే సబ్మెరైన్ అలవెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వినోదం కోసం వీరు లోపల చెస్, కార్డులు ఆడటం లేదా పెన్ డ్రైవ్లలో ఉండే సినిమాలను చూడటం వంటివి చేస్తారు. ప్రయాణ సమయం మరియు నావిగేషన్ జలాంతర్గాములకు కిటికీలు ఉండవు కాబట్టి వారు సోనార్ సాంకేతికత ద్వారా ధ్వని తరంగాలను ఉపయోగించి తమ పరిసరాలను మరియు శత్రువులను గుర్తిస్తారు. సముద్ర ఉపరితలాన్ని చూడటానికి 10 నుండి 20 మీటర్ల పొడవు ఉండే పెరిస్కోప్ ఉపయోగిస్తారు. సాధారణంగా భారత మరియు రష్యన్ సిబ్బంది 60 నుండి 90 రోజుల పాటు నీటి అడుగున ఉండగా, అమెరికా సిబ్బంది 300 రోజులకు పైగా సముద్రంలో గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమయంలో ఫోన్లు లేదా ఇంటర్నెట్ సౌకర్యం అస్సలు ఉండదు. సూర్యరశ్మి తగలకపోవడం వల్ల సిబ్బందిలో విటమిన్ డి లోపం వంటి సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం కలిగితే అత్యవసరంగా తీరానికి సమీపంలో హెలికాప్టర్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలిస్తారు.